హలో బ్యూటిఫుల్ పీపుల్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? గత 4 డేస్‌గా అలేఖ్య చిట్టి పికిల్స్ కాంట్రోవర్సీ అనేది రన్ అవుతూనే ఉంది. ఆ టాపిక్ అయితే ఈ రోజుతో ఎండ్ అయిపోతుంది అనుకుంటున్నా. ఎందుకంటే అలేఖ్య గారు బయటకొచ్చి సారీ చెప్పారు కదా! సో, ఇష్యూ ఇక్కడితో క్లోజ్ అయిపోతుంది. బట్ ఈ 4 డేస్ లేట్‌గా సారీ చెప్పడం వల్ల మొత్తం సోషల్ మీడియా, టీవీ, న్యూస్ ఛానల్స్‌లో అన్నిటిలో ఈ టాపిక్కే మోస్ట్ ట్రెండింగ్ టాపిక్ లాగా మారిపోయింది. మన దేశంలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇదే మోస్ట్ వైరల్ అయ్యిందనమాట ఈ 4 డేస్ కూడా. సో, ఇక్కడితో ఈ టాపిక్ అంతా క్లియర్ అయిపోయి మళ్ళీ వాళ్ళ పచ్చళ్ళ బిజినెస్ యథావిధిగా మంచిగా ఓపెన్ అవ్వాలని చెప్పి అందరం కోరుకుందాము. తప్పులైతే అందరూ చేస్తారండి. ఎవరు తప్పులు చేయరు చెప్పండి. బట్ ఆ తప్పుల్ని రియలైజ్ అయ్యి తెలుసుకొని పశ్చాత్తాపం చెందడం కూడా ఒక గొప్ప విషయమే. సో, ఇక్కడి నుంచి అయినా వాళ్ళ పచ్చళ్ళ బిజినెస్ మంచిగా రన్ అవ్వాలి అనుకుందాము. ఏదైనా సోషల్ మీడియా చాలా పవర్‌ఫుల్ ప్లాట్‌ఫామ్ అండి. ఒక మనిషిని టాప్‌లోకి తీసుకెళ్ళగలదు. అలాగే పాతాళానికి కూడా తొక్కేయగలదు. మనం మంచిగా ఉపయోగించుకుంటే మంచి జరుగుతుంది. చెడుగా ఉపయోగించుకుంటే చెడు జరుగుతుంది. పచ్చళ్ళ మీద ఇంతమంది ఫోకస్ చేశారు. బట్ ఇలాంటివి ఎన్నో ఇష్యూస్ జరుగుతున్నాయి నేషనల్ ఇష్యూస్. వాటిల మీద కూడా ఫోకస్ చేయాలి అని చెప్పి అందరం కోరుకుందాం. ఓకే మరి మీకు గనుక నా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.